భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు మండలంలో నిర్మాణంలో ఉన్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టును సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ పరిశీలించారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రాజెక్టుతో పాటు మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించారు. ఆయన నిర్మాణ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 21 ఏళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్తి కాకపోవడం దారుణమని విమర్శించారు. సీతమ్మ సాగర్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తి చేసి 53,000 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, ఇంటికో ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగరు ఈ రెండు ఈరోజు సందర్శించి ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యల గురించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి అనే ఉద్దేశంతో మేము యాత్రకి నిర్ణయం తీసుకున్నాం. సిపిఎం పార్టీ కొత్తగూడెం జిల్లా నాయకత్వం, ఖమ్మం జిల్లా నాయకత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దుమ్మగూడెం ప్రాజెక్టు సాధన కోసం సిపిఎం పార్టీ చేసిన కృషి. దుమ్మగూడెం ప్రాజెక్టు అనేది సిపిఎం పార్టీ మస్కిష్టం నుంచి వచ్చినటువంటి ఆలోచన. అంతకు ముందు వరకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు లేరు. 21 సంవత్సరం అయింది శంకుస్థాపన చేసి. 5 ముఖ్యమంత్రులు, 5వ ముఖ్యమంత్రి నడుస్తా ఉన్నాడు. 4 ముఖ్యమంత్రులు మారిపోయారు, అందులో 2 ముఖ్యమంత్రులు చనిపోయారు. కానీ ఈ ప్రాజెక్టు, దుమ్మగూడెం ప్రాజెక్టు, ఆ తర్వాత సీతారామ ప్రాజెక్టు అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది సాకారం కావడం లేదు. ఈ ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లా ప్రజల, రైతుల ప్రయోజనాలు ఇప్పటికీ కూడా నెరవేరనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగరు ఈ రెండు ఈరోజు సందర్శించి ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి నంద్యాల జిల్లా ఆత్మకూరులో అత్యంత విషాదకరణ ఘటన